ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. పేరులోనే చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. శ్రీ హుసేన్ షా కిరణ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? What was the first 150 pages I wrote? Wow. Inter అయిపోయిన తర్వాత went to dad and said, I want to get into films. Okay. So dad was like, ఒక పెద్ద ఫీచర్ ఫిల్మ్ కి టీజర్ తీద్దామని చెప్పి we made టీజర్ అన్నమాట. ఈ దగ్గర కథ ఉంది, నీకు కెమెరా వచ్చు, వీడేదో చేస్తాడు, వీడు బొమ్మలు వేస్తాడు, ఈ డైలాగ్ చెప్తాడు, ఈ ఖాళీగా ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నా, విల్ డూ సంథింగ్. I was completely dependent on the remaining people for the remaining crafts. కెమెరా ఇంత దగ్గరికి వెళ్ళాలి, కెమెరా నాకు ఇది కూడా తెలియదు. Where did you learn all those things? ఇప్పటికీ నేర్చుకోవాలి. నేను ఫస్ట్ టైం జైల్లో ప్రిమిసెస్ లోకి ఎంటర్ అయినప్పుడు ఐ వాజ్ లైక్, నాకు 2 minutes ఫ్రీడమ్ కర్టెన్ అయిపోయేటప్పటికి నేను సఫికేట్ అయిపోయాను. అండ్ ఐ క్రైడ్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. మర్చిపోలేను నేను. అందరికీ నమస్కారం. హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారు కదా? నా పేరు నితీష్. నేను లెట్స్ టాక్ మీడియా ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. ఇంతకీ నేనెవరని అనుకుంటున్నారా? నేను 13 సంవత్సరాల క్రితం కేబుల్ టీవీ ప్లస్ టెలివిజన్ రంగంలో సుమారుగా ఒక 12 years చేశానన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు డిజిటల్ మీడియాలోని పాడ్కాస్ట్ చేద్దామని మీ ముందుకు రాబోతున్నాను. మేము మీ దగ్గరికి ఇన్నోవేటివ్ పాడ్కాస్ట్ తీసుకొస్తాము అండ్ యూనిక్ గెస్ట్ని తీసుకొస్తామన్నమాట. సో అది మా కాన్సెప్ట్. మరి దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ మాకు చూపించాలి. అది ఏ విధంగా అంటే మీ లైక్స్, సబ్స్క్రిప్షన్స్ అండ్ కామెంట్స్ ద్వారా. మరి ఇవాళ ఫస్ట్ పాడ్కాస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేసేద్దామా? నో, ఇక్కడైతే కాదు. ఎందుకంటే ఆ గెస్ట్ చాలా యూనిక్ గెస్ట్ అండ్ ఆయన పేరైతే చాలా ఇన్నోవేటివ్గా ఉంది. మరి ఆ పేరు వెనక రహస్యం, ఆయన ఏంటో మొత్తం అంతా తెలుసుకుందాము. లెట్స్ గో టు అవర్ పాడ్కాస్ట్. ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు, ఎందుకనంటే ఫస్ట్ పేరు నుంచే స్టార్ట్ చేద్దాం అనమాట. ఎందుకంటే పేరులోనే చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ నాట్ ఓన్లీ మై క్వశ్చన్, ఇట్ ఇస్ చాలా మంది క్వశ్చన్. అసలు మీ పేరులో అంతరార్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? మీనింగ్ ఓకే, అంటే ఎందుకు అన్ని ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి? అదే సార్, దట్స్ మై క్వశ్చన్. కన్ఫ్యూజ్ ఇంటెంట్ ఇస్ నెవర్ టు కన్ఫ్యూజ్. కమ్ ఆన్, అలా ఎందుకు పెడతారు పేరెంట్స్? పేరెంట్స్ పెట్టిన పేరా? నాకేం సరదా నా పేరు పెట్టుకోవడానికి. నిజంగా అది నువ్వు పెట్టుకున్న పేరు అనుకున్నాను ఇప్పటిదాకా. కిరణ్ వాజ్ పేరెంట్స్ ఇచ్చారు. మై ఫ్యామిలీ యూస్ టు ఫాలో దిస్ సూఫీ సెయింట్, ఆర్ సూఫీ అనకూడదు, ద సెయింట్ ఫ్యామిలీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఎక్కడ ఉంటారు ఆయన? ఎక్కడ పిఠాపురంలో ఉంటారు. అప్పట్లో అంటే నేను పుట్టక ముందు ఆయన రాజమండ్రిలో మా ఇంట్లోనే ఉండేవారు. So because Pithapuram was a small village then, it was far away. So Rajahmundry was a decent town. So మా ఇంట్లోనే ఉండేవారు అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యామిలీ ఉండేది, సో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్యామిలీ ఉండేది, ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన ఉండేవారు. సో కలవడానికి వచ్చిన శిష్యులు కానీ అందరు కానీ యూస్ టు మీట్ హిమ్ దేర్. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు అస్ అండ్ స్ట్రాంగ్ అసోసియేషన్స్ అండ్ ఆల్. అండ్ అలాగా he died, he passed away I don't know 2 months before I was born. ఓకే. సో ఎలా అంటే హౌ ఇట్ వర్క్స్ ఇస్, జనరల్గా ఆయన మీద రెస్పెక్ట్తో, ఆయన పేరు హుసేన్ షా, వాళ్ళ మహదీన్ బాషా, ఉమర్ అలీ షా, దోస్ ఆర్ ద నేమ్స్ అన్నమాట, డిసెండెంట్స్ నేమ్స్ అన్నమాట. సో అందరూ ఆ షా వచ్చేలాగా పేరు పెట్టుకుంటారు. నాన్నగారి పేరు ఉమేష్, అన్నయ్య పేరు సురేష్, చెల్లెలి పేరు శిరీష, మనీషా. సో ద షా సౌండింగ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద నేమ్స్ అన్నమాట. ఓకే. సో ఆయన దగ్గర when mom was pregnant with me, mom was carrying me, it was like పెడతావా పేరు? పెడతానండి. లైక్ ఇలా హాఫ్ ఆఫ్ పేర్లు వద్దు, మొత్తం పేరు పెట్టు అన్నారండి. సో there was no second thought. అడిగిన తర్వాత, పెద్ద ఆయన అడిగిన తర్వాత there was no second thought. So when he asked, నీ కొడుకు పుడతాడు, కొడుకు పుడితే నీ కొడుక్కి నా పేరు పెడతావా అన్నారంట. లైక్ కొడుకు కూతురు తెలియదు కదండి, కొడుకే పుడతాడు, పేరు పెడతావా? ఓకే, యా పెట్టేస్తాను. సెకండ్ థాట్. పుట్టగానే హుసేన్ షా అని పెట్టారు. దే వర్ గివెన్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్. ఆ తర్వాత హుసేన్ షాకి కపుల్ ఆఫ్ ఆప్షన్స్, కిరణ్ ఒకటి, ప్రసాద్ ఒకటి, కరణ్ ఒకటి, ఇంకేవో ఐ డోంట్ రిమెంబర్, కపుల్ ఆఫ్ ఆప్షన్స్. మామ్ పిక్డ్ కిరణ్ అవుట్ ఆఫ్ దాట్. అండ్ రెస్పెక్ట్ టు హిమ్, మోర్ దెన్ రెస్పెక్ట్, శ్రీ ఇస్ రెస్పెక్ట్ టు హిమ్ కాబట్టి శ్రీ వాజ్ యాడెడ్ బిఫోర్ దాట్.
ఓకే. సో అలాగా ఇట్స్ శ్రీ హుసేన్ షా కిరణ్. శ్రీ హుసేన్ షా కిరణ్ గారు. సో నౌ వీఆర్ స్టార్టింగ్ ద యాక్చువల్ Okay. పాడ్కాస్ట్ అన్నమాట. సో ఇంట్రో అయిపోయింది. నౌ కమింగ్ టు మై క్వశ్చన్, సో అకాడమిక్స్ అండ్ ఆల్, వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్? ఎక్కడ, ఏ ప్లేస్? I was born in Rajahmundry but never there. చాలా 3-4 monthsకి వచ్చేస్తుంటున్నాం హైదరాబాద్. డాడ్ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో డెలివరీ టైంకి వెళ్తారు కదా, సో డెలివరీ టైంకి వెళ్ళినప్పుడు వాజ్ బోర్న్ రాజమండ్రి. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. అండ్ ఐ స్టైడ్ సికింద్రాబాద్, హైదరాబాద్ కూడా సికింద్రాబాద్, సైనిక్పురి, నిరెడ్మేట్ అటైపోయాయి అనమాట. సో స్టడీ ఇన్ భవన్స్ అయిపోయిన తర్వాత స్కూలింగ్ అయిపోయింది. దెన్ డాడ్ వాజ్ ఆల్రెడీ, అప్పటికి డాడ్ యూఎస్ వెళ్ళిపోయారు, వారు వెళ్ళిపోయారు. డాడ్ లెఫ్ట్ టు యూఎస్. అండ్ మామ్ అండ్ సిస్టర్స్ వర్ ఆల్సో, సిస్టర్స్ వర్ కిడ్స్, నాకన్నా 10 years చిన్న. సో ఈవెన్ దే వేర్ ప్లానింగ్ టు గో. అండ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారని కాదు కానీ ఫర్ సమ్ రీజన్ ఆ టైంలో స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, the pool parlors were very famous, and you know the snooker parlors, hangouts and all, avanni chala famous అయిపోయినాయి అన్నమాట. Somehow I was not comfortable with those spaces. So అందరూ కూడా అరే ఇక్కడ కాలేజ్, how the choosing college was, ఇక్కడ పూల్ పార్లర్ దగ్గరలో కాలేజ్ చూస్ చేసుకుంటాను, ఇక్కడ there is this place I hang out, దాని దగ్గరలో కాలేజ్ చూస్ చేసుకుంటాను. ఏంటి ఇలా కాదు, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. ఏది ఇంటరా? ఇంటర్ హాస్టల్కి వెళ్తాను అంటే ఎవ్రీబడి సర్ప్రైజ్, హాస్టల్కి వెళ్ళడం ఏంటి అని. ఓకే. లైక్ ఐ డోంట్ నో ఎందుకన్నాను. దిస్ నో స్పెసిఫిక్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద రీజన్ వై ఐ వాంట్ టు గో టు హాస్టల్. ఐ వాజ్ జనరల్గా పేరెంట్స్ పుష్ దెమ్ అండ్ కిడ్స్ సే నో కదా. హియర్ ఐ వాజ్ లైక్ లేదు, నేను హాస్టల్కి వెళ్తాను అని. సో ఐ గాట్ ఇన్ టు నలంద, బేసిక్లీ విజయవాడ గంగూర్లో నలంద ఉంది, అక్కడ ఇంటర్మీడియట్. దెన్ ఐ వెంట్ హెడ్ అండ్ అక్కడ అయిపోయిన తర్వాత వెంట్ అండ్ డిడ్ ఇంజనీరింగ్ ఇన్ భీమవరం SRKRలో. యా, దట్ ఈస్ వేర్. ఆల్మోస్ట్ మనం కలిసి ఒక పుష్కర కాలం అయిపోయింది. సో మోర్ దెన్ 12 years. టెక్నికలీ చెప్పాలంటే మనం యాక్చువల్లీ గుడిలో కలిసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా కలవాలి, బట్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, యు ఆర్ ఎక్సలెంట్ ఇన్ స్టోరీ టెల్లింగ్. ఓకే, ఐల్ టేక్ దట్. ఆ క్లారిటీ అంటే అదొక మంచి టైం పాస్ కింద అవుతూ ఉంటుంది. మేము పర్సనలీ విట్నెస్ చేసాము. అంటే బిఫోర్ యూ బికమింగ్ ఎ ప్రాపర్ డైరెక్టర్ ఆర్ కైండ్ ఆఫ్ అదే బట్ ఆల్రెడీ we know what all you have done. You are so humble that you're not accepting it, అంతే అన్నమాట. ఇంకా నా according to my this thing, I've not reached there yet. Right. I've not taken the right first step yet. Right. So technically story telling అన్నది ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నావు, or it just came for you? Generally, okay, I have an interesting theory about storytelling. Okay, very interesting theory. Okay, so it's not me. I think anybody on the face of the earth can tell a story. Okay. ఎందుకంటే అబద్ధం చెప్పని మనిషి అంటూ ఉండడు. there is not a single person who cannot lie. So if you're lying, what are you doing? You're taking a real truth, దాని చుట్టూ fabricate చేసి you're creating something that does not exist. Yeah. That is where the storytelling starts off. Right. So I think my son is the elder one is around 7 years now, and as far as I remember, innocent lie అయి ఉండొచ్చు. వాడు ఒక 2 years బ్యాక్ చెప్పాడు, 5 years టైంకి చెప్పాడు. అప్పుడే he tried to tell me a story. So I think స్టోరీ టెల్లింగ్ అనేది అందరికీ బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఉంటుంది. అందరికీ ఉంటుంది. ఓకే. సో దాన్ని హౌ ఇఫ్ దట్ ఈస్ అ పాత్ యూ చూస్ టు బికమ్ అ స్టోరీ టెల్లర్, ఇంకా ప్రాసెస్ అంతే. హౌ యూ షార్ప్. సో బేసికల్లీ మనం అబద్ధం చెప్తున్నాము అని కనిపించకుండా దాన్ని మంచిగా ఎక్స్ప్రెసివ్ గా కవర్ చేసుకుంటూ చెప్పేదాన్ని స్టోరీ టెల్లింగ్ అని అంటారా? అండ్ ఐల్ మేక్ ఇట్ ఎ బెటర్ స్టేట్మెంట్. ఎవ్రీ స్టోరీ మైట్ నాట్ బి అ లై, బట్ ఎవ్రీ లై ఇస్ డెఫినెట్లీ a story. Is a story. Confirm. ఇంకా can లేదు is a story. ఓకే, అంతే కదా. లేనిది క్రియేట్ చేస్తున్నప్పుడే కథ అవుతుంది. అనగానే ఒక రాజుకి 7 కొడుకులు, ఆ రాజు ఎవడో తెలియదు, 7 కొడుకులు ఎవరో తెలియదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ అన్ ఇమాజినేషన్ అండ్ క్రియేటింగ్ సంథింగ్ ఇన్ మై హెడ్.
So yeah, I think that's how it works. అండ్ ద క్రేజీ ఆఫ్ క్రియేటివిటీ కోసం కానీ లేకపోతే లైక్ నేను రాస్తాను ఆర్ ఎల్స్ నేను రాయగలను అన్న కాన్సెప్ట్ ఎప్పుడు వెన్ డిడ్ ఇట్ రిజిస్టర్ టు యూ? ఓకే, ఇంటర్ హాస్టల్లో ఉన్నప్పుడు వీ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. రాత్రిపూట పొద్దున్నే చిత్తకుట్లు లేపేసేవారు. పొద్దున్నే 5:30, 6కి 5 o'clock లేపేసి స్నానాలు పంపించేసి 6 o'clock అలా క్లాస్లో కూర్చోవాలి. సో అక్కడి నుంచి నైట్ 11 దాకా యూ హ్యావ్ క్లాసెస్, స్టడీ అవర్స్, బ్లా బ్లా బ్లా. ఓకే. So my teachers or the professors or not these people, wardens untaru who are monitoring if you're studying or not. So they don't care what you're studying about. They just see if you're writing something or not. Okay. So that is when I started writing my story. Inka science ekkatledu, ekkatledu అని కాదు. I love to study. చదువు అంటే చాలా ఇష్టం, కానీ దిగేది కాదు బుర్రలోకి. It was, I used to go back and suffer, ఏడ్చేవాడిని, గొడవ చేసుకునేవాడిని రూమ్లో. I used to, ఇంటర్ కాల్ చాలా ఉండేదన్నమాట. ఎంత చదివిన రావట్లేదే, ఎంత అయినా రావట్లేదే అని చెప్పి. సో ఎగ్జామ్ ముందు I used to prepare a lot and then go to the exam, I used to black out. అయ్యేది కాదనమాట. బట్ what I remember is something I created. పుస్తకంలో ఉంది, I'm not able to replicate, but what I created is something I remember. So I can tell you the story first. నేను ఫస్ట్ రాసిన కథ ఇన్ డీటెయిల్ మీకు కథ చెప్పగలను, బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ మై హెడ్, ఎక్కడి నుంచో తెచ్చిపెట్టింది కాదు. వాజ్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్యాషన్, లేకపోతే అదొక వెంటింగ్ అవుట్? అంటే మీలో ఉండే విషయాలన్నింటినీ కూడా, చెప్పలేని వాటిని అన్నింటినీ కూడా వెంట్ అవుట్ చేస్తున్నట్టు రాయటమ్మా? వాట్ వాజ్ హ్యాపెనింగ్? I was a very happy, I'm still a happy person. Yeah, I agree that. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. Then it was more like expressing myself than venting out. Expressing myself, putting it on paper, and once you write a scene, the kind of high you get, now that is something that you cannot let go. Adi rasinappudu the high that you get, it's beyond ఏమో, అంటే ఆ అడ్రినలిన్ రావాలి, ఆ హై రావాలి. దానికోసం నా కెరీర్ అటే వెళ్ళిపోయింది. సో యూ జస్ట్ అండర్స్టాండ్. ప్లస్ టూ తర్వాత ఇంజనీరింగ్ కదా? +2 తర్వాత ఇంజనీరింగ్. యా, వెన్ యూ ఆస్క్ మీ ఫస్ట్ స్టోరీ ఐ రైట్, ఐమ్ సారీ, వాట్ వాజ్ ద ఫస్ట్ 150 pages I wrote. Wow. Okay. So my first story was in my English class. There was this chapter non-detail lo, there was this exercise anamata. Non-detail. I think 6th or 7th class lo, non-detail lo, there was this thing. It says you went to your grandma's place and నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు దారిలో ఒక కొన్ని మెట్లు చూసావు. Okay. Those are very rustic and నాచు పట్టేసి అంత మెట్లు ఉన్నాయి. You don't know what is on the other side. You wanted to see that. I think you wanted to see that, and you went to your grandma's house. That evening you had this time to explore the place. That is when you went up those bunch of stairs. ... దాన్ని ఫీల్ చేయాలి. Okay. So that was my first story that I wrote. So వెళ్ళిన తర్వాత I still remember, ఆ మెట్లు ఎక్కిన తర్వాత there is 2 people talking about kidnapping somebody, and you know how this small 7-year-old kid listens to it, and how how this small kid, those famous fights and Hardy Boy space anamata, aa chadutunnappu space anamata. So how this boy solves the problem anedi edo oka 3-4 pages is what I wrote. That was my first story, and yes, it was a thriller. Thanks to you, I remember it now. Otherwise, I wouldn't have remembered. Engineering తాత ఏంటి? I went and joined a couple of institutes, Madhu Film Institute and చెప్పి, to learn direction, all this stuff. It was good. ఉంది అయితే ఇంజనీరింగ్ లోనే థాట్ ఉంది. నేను లేదు ఇంజనీరింగ్ కాదు, నేను ఇంటర్ అయిపోయిన తర్వాత went to dad and said I want to get into films. So dad was like అంటే అప్పటిదాకా కథ చెప్పాలని తెలుసు కానీ దాన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి, దాని స్టేట్మెంట్, వేర్ ఇస్ ద ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ టెల్, రైట్, ఐ వాంట్ గెట్ ఇంటూ ఫిల్మ్స్ అని చెప్పాను అనమాట. చెప్తే హీ సెడ్ గో హెడ్, బట్ నీకేమి 1-2 years 3 years లాగా లిమిట్ పెట్టను, బట్ గెట్ యువర్ సెల్ఫ్ డిగ్రీ. ఓకే, గెట్ యువర్ సెల్ఫ్ డిగ్రీ, అండ్ డిగ్రీ ఈజ్ నాట్, ఐ వాజ్ లైక్
ఎందుకు డిగ్రీ నేను ట్రై చేస్తాను కదా, వెరీ నైవ్ ఉంటాం కదా పిల్లబచ్చలో. సో ఐ వాజ్ లైక్, హీస్ లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద డిగ్రీ దట్ యూ టేక్ హోమ్, తీసుకొచ్చే డిగ్రీ గురించి కాదు పాయింట్. ఇట్స్ అబౌట్ దట్ 4 years ఆఫ్ డిసిప్లిన్ నేర్పిస్తుంది. రోజు పొద్దున్న లేచి కాలేజ్కి వెళ్ళటం రావటం. I don't care how you fare in the exams and all this stuff. He never did. I don't care, but I wanted to go every day and come back every day because that is going to teach you a discipline and that is going to help you entire life. ఓకే. So దాని కోసం డిగ్రీ అన్నప్పుడు ఇంకా ఆ టైంలో వాజ్ ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, ఎంపీ చేసాం కాబట్టి ఇంజనీరింగ్. నేను అదే అడుగుదాం అనుకున్నాను. సో యు ఆర్ నాట్ ఏ స్ట్రీట్ స్మార్ట్ కిడ్. జనరల్ గా నాకైతే డిగ్రీ అనే ఆప్షన్ ఇస్తే హ్యాపీగా ఆర్ట్స్ తీసేసుకుని 3 సంవత్సరాల్లో డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేస్తుందని. జెన్యూన్ గా హానెస్ట్ గా యూ హావ్ డన్ యువర్ ఇంజనీరింగ్. కాదు, జెన్యూన్ గా ఆనెస్ట్ గా నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఓకే. సంథింగ్ ఇట్స్ లైక్ సంథింగ్ ఐ కుడ్ నాట్ రీచ్. చదివితే గుర్తుండదు, రాసినా గుర్తుండదు, అండ్ అర్థం కాదు. It's not that English I don't understand. English I understand pretty well. It's just the numbers, the X's and Y's and all this stuff, the chemical formulas and all this stuff. Those were all bommalo for me anamata. Bommala gurtu pettukunta bomma replicate cheyalenga, not an artist. So yeah. ఫిగర్ అవుట్ అది ప్రాబ్లం ఏంటి అనేది అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక క్లారిటీ ఉందా? అది ఆ రీజన్ ఏమై ఉంటుంది గుర్తుపెట్టుకోకపోవటం? అదంతా గుర్తుపెట్టుకోకపోవడం ప్రాబ్లం అంటే లేటర్ ఆన్ ఇప్పుడు దాని డిస్లెక్సియా అంటున్నారు, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిస్లెక్సియా. ఇన్ ఎ వే yes. అంటే చిన్నప్పుడు మై మామ్ స్ట్రగుల్డ్ అ లాట్ విత్ మీ. స్కూల్కి వెళ్తున్నాను, కమింగ్ బ్యాక్ ఐమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నా మొత్తం సైన్స్ బుక్ అంతా కూడా, సైన్స్ టెక్స్ట్ బుక్ అంతా కూడా వీ యూస్ టు హ్యావ్ బ్లాక్, వైట్ అండ్ మేబీ వన్ మోర్ కలర్, ఆరెంజ్ సంథింగ్ ఏదో ఉండేది బుక్లో, వేగ్లీ రిమెంబర్. సో మొత్తం క్లాస్ నోట్స్ అంతా కూడా స్కెచ్ పెన్స్ తీసుకుని మొత్తం పుస్తకం రాసేదమ్మ. ఎంటైర్ క్లాస్ వర్క్ అండ్ టెక్స్ట్ బుక్ యూస్ టు బీ ఇన్ ఫిష్ బొమ్మ ఇన్ మల్టిపుల్ కలర్స్ సో దట్ ఐ రిమెంబర్. అంటే డిడ్ షీ నో ఐ హ్యాడ్ డిస్లెక్సియా? ఐ డోంట్ నో, బట్ షీ సెన్స్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మై కిడ్. ఇది క్లాస్లో అంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, హీస్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్టఫ్. సో దట్ ఈస్ ద రీజన్ నాకు ఆల్మోస్ట్ 4th class వరకు ఐ హ్యాడ్ ఎవ్రీ బుక్ ఇన్ మల్టిపుల్ కలర్స్ అనమాట. దట్ ఈస్ హౌ ఐ లెర్న్ అండ్ ఐ వాజ్ ఏసింగ్ ఇన్ మై స్కూల్. ఓకే. ఆ తర్వాత నెమ్మది డిటీరియేట్ అయ్యింది. సో మామ్ ఫిగర్డ్ అవుట్, నౌ దే కాలింగ్ ఇట్ డిస్లెక్సియా, సో ఇట్ ఇస్ డిస్లెక్సియా. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో, అది ఒక పెద్ద యునో యూ కెన్ కాల్ ఇట్ లైక్ ఎ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ యూ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ఎ టైమ్. దెన్ ఇట్ వాజ్ వి డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్, ఏం తెలీదు అసలు. ఎందుకు చేసావు? దట్ వాజ్ మై ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. యు నో వెన్ డిడ్ దిస్ కమ్? నేను అసలు యూట్యూబ్లో చెయ్యాలి లేదు, యూట్యూబ్లో చెయ్యాలి, యూట్యూబ్లో పెట్టాలి, అది ఇంటెంట్ లేకుండే. సో ఇనిషియలీ దేర్ వాజ్ దిస్ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అంటున్నాం దాన్ని, అదేంటో కూడా నాకు తెలియదు. ఇనిషియలీ దేర్ వర్ బంచ్ ఆఫ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సీన్స్, 3 or 4 scenes ఐ వాంట్ టు షూట్. అండ్ మై ఫ్రెండ్ కిరణ్ అని చెప్పి మై నేబర్, సో ఐ గాట్ హిమ్. అండ్ దేర్ వాజ్ అనదర్ ఫ్రెండ్ శరత్ అని చెప్పి, ఐ గాట్ దీస్ 2 friends. అండ్ మన ఐకియా ఉంది కదా, ఐకియా రోడ్, అప్పుడు ఇట్ వాజ్ నిర్మానుషంగా ఉండేది. అండ్ సమ్హౌ దట్ విజువల్ వాజ్ నైస్ ఫర్ మీ. అక్కడికి వెళ్ళి వీ ట్రై టు మేక్ అ ఫిల్మ్ అనమాట. సమ్ స్మాల్ కెమెరా దట్ వీ హ్యాడ్ అండ్ ఆల్ ద స్టఫ్. ఆడేమో పువ్వుని ఫోకస్లో పెడతాడు, అది తెలియదు, ఫోకస్ అనేది ఏంటో ఇది తెలియదు. ఇట్లా పెడితే పువ్వు వస్తుంది, మనిషి ఆడేంట్రా అని అర్థమయ్యేది కాదు. సో వీ ట్రైడ్ 1-2 times, అటెంప్ట్స్ అయ్యాయి, అవ్వలేదు, ఏంటిది, ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్ అనమాట. దెన్ వన్ ఆఫ్ మై కొలీగ్స్ I heard that he joined Ramanadu Film Institute in the cinematography course. Okay. He was then we both met, and Karthik and a friend of mine, he connected all the people anamata. Literally gang up chesindi vaade center. He is the center character basically. He brought everyone together. Evarki em raadu. Only educated person was Vinay. Vinay was educated person, camera. So Vinay తీసుకొచ్చి ఈ దగ్గర కథ ఉంది, మీకు కెమెరా వచ్చు, ఈడేదో చేస్తాడు, దాన్ని ఏమంటారో తెలియదు, వెనకాల సెటప్ చేస్తాడు, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అంటున్నారండి, ఈడేదో చేస్తాడు, ఇటు బొమ్మలు వేస్తాడు, ఇటు డైలాగ్ చెప్తాడు, ఇటు ఖాళీగా ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నా, విల్ డూ సంథింగ్ అనే దీంతో వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. ఎవ్రీబడి వర్కింగ్, అందరూ గేమింగ్లోనే ఉన్నాం. అండ్ దెన్ వీ మేడ్ అ షార్ట్ ఫిల్మ్ కాల్డ్, షార్ట్ ఫిల్మ్ కూడా కాదు, ఇనిషియల్ అటెంప్ట్ వాజ్ ఒక పెద్ద ఫీచర్ ఫిల్మ్కి టీజర్ తీద్దామని చెప్పి వీ మేడ్ టీజర్ అనమాట. టీజర్ తీసాం, చేసాం, జెల్ అయ్యాం అందరం.
we'll make something else. Everybody said write something more. Then we wrote something called Why So Serious. ఓకే. Why So Serious చేసిన తర్వాత యూట్యూబ్కి వ్యూస్ ఉంటాయి, అండ్ దెన్ జనాలు కమెంట్స్ చేస్తారు, దానికి రెస్పాన్స్ వస్తుంది, మన రెస్పాన్స్ ఇవ్వాలి. వి గాట్ టు నో ఆల్ ద స్టఫ్. ఒక 5,000 వ్యూస్, 10,000 వ్యూస్. సో అలాగా ఫస్ట్ థింగ్ పెట్టగానే పీపుల్స్ రెస్పాన్స్, లైక్ పీపుల్ ఆర్ వాచింగ్, పీపుల్ ఆర్ రెస్పాండింగ్, వా, పీపుల్ ఆర్ కమెంటింగ్. Okay, what we made is actually making sense to people. And then we made another, then we made a short film called Shadow. Okay, Shadow చేసినప్పుడు initial cut was, I don't know how many people know it. Initial cut was 17 minutes. ఇది కాదు point. Point is YouTube used to accept only 15 minutes. Exactly. 15 minutes తీసుకునేది అనమాట. అప్పుడు చూసి I think that is where our editing craft became more sharper. ఇక్కడ షార్ట్ టు షార్ట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కట్ చేసుకుని మినిమైజ్ చేద్దాం. అలాగా 15 minutes, ఇట్ వాజ్ లిటరలీ 14 minutes 59 seconds. ఇంకా లోకల్కి వెళ్తే పాయింట్ నాట్ ఏదో కూడా ఉంటుంది, లేకపోతే అప్లోడ్ అయ్యేది కాదు, కొంచెం ఎక్కువైనా సరే కూడా అప్లోడ్ అయ్యేది కాదు. That is how we uploaded Shadow into this thing అన్నమాట. They actually gradually increased. 5 నుంచి 10 చేశారు, 10 నుంచి 15 చేశారు. Shadow 15 లో ఉన్నాం మేము. 15 is the margin. 15. నాకు షాడో బాగా గుర్తు, బికాస్ షాడో ఇస్ ద వన్ వి మెట్. Absolutely. షాడోలో 1 గంట. షాడోలో 1 గంట. షాడో అయినా? షాడో. అది సస్పెన్స్ కిడ్నాప్, అది షాడోయే కదా. ఐ రిమెంబర్ ది నేమ్ షాడో. అండ్ అప్పట్లో యూట్యూబ్ కమెంట్ అండ్ ఫేస్బుక్ కమెంట్స్ అండ్ పోటాపోటీ డిస్కషన్ బిట్వీన్ మీ అండ్ గోడా, అండ్ ఫైనల్లీ సమ్ సెయింట్ కమ్స్ ఇన్ బిట్వీన్, అండ్ యు నో ఒక పీస్ ఏం లేదు అప్పటిదాకా థింగ్ వాజ్ మై ఫ్రెండ్స్ వర్ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ మీ అన్నమాట. And I am not really tech savvy. So any negative comment used to come, I'll delete చేస్తుండే, ఎప్పుడు చూడలేదు. And I was not into comments also. ఇన్ని comments వచ్చి ఎంతమంది పెట్టారంటే అచ్చా ఓకే somebody put nice words అంటే I used to listen, never go into comments and check. తర్వాత నెగిటివ్ కమెంట్స్ వస్తాయని కూడా తెలియదు నాకు. అంటే అగైన్ నౌ ఎవ్రీబడి నోస్, ఈవెన్ మై సన్ నోస్ అబౌట్ ఇట్, బట్ దెన్ యూట్యూబ్ కొత్త కదా. బట్ ఇట్ వాజ్ మోర్ దెన్ ఎ కన్స్ట్రక్టివ్ నెగటివ్ కమెంట్ అని అనొచ్చు. ఇట్ వాజ్ నాట్ దట్ డైరెక్ట్ నెగటివ్ కమెంట్. లేదు, I'll come to your Nitish's space. So then one day I came down, కళ్ళ ముందు కమెంట్స్ పెరుగుతున్నాయి, బఫర్ కొడుతుంటే ఎవ్రీ రొటేషన్కి కమెంట్స్ పెరుగుతున్నాయి. ఏం జరుగుతుంది ఓపెన్ చేయగానే there was a fight between or debate between you and Girish. Yes. వాళ్ళకి ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి ఐ కాల్డ్ అప్ మై ఫ్రెండ్, డూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నీకు ఇవన్నీ తెలియదులే, డోంట్ ఈవెన్ వరీ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ నో, ఇట్ మేక్స్ సెన్స్ టు మీ, బట్ ఓహో ఇంతలా జరుగుతుంది తెలియదు. ఐ సెడ్ గైస్ ప్లీజ్ లెట్ గో అని చెప్పి, ఐ డోంట్ రిమెంబర్ హౌ ఇట్ వెంట్ ఆన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, నాకు తెలియదు కానీ how we first after met. That you pitched in middle and you said okay, this is the reason. Your comment was, na ego satisfy ayindi when the director says yes, your point was right. All my point was ki aa discussion enduku avutunnadante నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అనేసని. You saintly came and you said ki like I understood you're the director, you said yeah technically your point is right అనేసని చెప్పగానే నా ఈగో సాటిస్ఫై అయ్యి I was like okay అనేసని, and that's how it took. So eventually దాని నుంచి ఫీచర్ ఫిల్మ్ అవ్వటానికి జర్నీ ఎలాగా, how much time do you think it took for you? 2016లో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, మీకు మీరే మాకు మీరే రిలీజ్ అయింది. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసావు అప్పటికి నువ్వు? ఓకే, I have to count, don't remember now. I think you guys screened it also. In fact, ఎల్వి ప్రసాద్ లోని మొత్తం అంతా కూడా క్లబ్ చేసి I remember screening it all of them. We screened ఒక షో కాదు, screened 2 times, 2 సార్లు చేసాం. So we screened, we invited everybody we knew and all the stuff, and Arvind garu came, తర్వాత నాని గారు కేమ్, సుమంత్ గారు కేమ్, రామ్ మోహన్ సార్ ప్రొడ్యూసర్ గారు కేమ్, ఇంకా చాలా మంది వచ్చారు. సారీ ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ లాట్ ఆఫ్ దెమ్. సో అందరూ వచ్చారు. దే సా ద బంచ్ ఆఫ్ 6 షార్ట్ ఫిల్మ్స్ వి స్క్రీన్ దట్ డే, రైట్? అండ్ ఐ థింక్ వి మేడ్ 7, అట్లీస్ట్ ఐ మేడ్ 7. ఆ తర్వాత మా ప్రొడక్షన్స్ ఇంకా చేసాం. You had your own music, in-house music ఉండేది. ప్రకాష్ వాజ్, అదే అంటున్నా, ఎవరికి రాదు, అందరూ అక్కడక్కడ నేర్చుకున్నాం. డైరెక్షన్ ఎవరికి రాదు, నేర్చుకోవటమే. ప్రకాష్ యూస్ టు ప్లే మ్యూజిక్, గిటార్ అండ్ ఆల్ ద స్టఫ్. అలా కాఫీ షాప్లో కూర్చుంటే పక్కన కూర్చొని గిటార్ వాయిస్తూ ఉన్నాడు, నువ్వే కొట్టరా, అప్పటికప్పుడు నేర్చుకుని. ప్రకాష్ వాజ్ వెరీ టెక్ సావీ, సూపర్ టెక్ సావీ అనమాట. సో హీ యూస్ టు కమ్ అప్ విత్ సజెషన్స్ హౌ టు మేక్ మ్యూజిక్ అండ్ ఆల్ ద స్టఫ్. కొన్ని స్టార్టింగ్ స్టేజ్ అయితే కొన్ని వేరే సినిమాల్లోంచి తెలియదు కదా, అప్పుడు కాపీ రైట్స్ అని తెలియదు. నథింగ్ కేమ్ అస్ ఇన్వెస్ట్మెంట్ టు అస్ ఆర్
రెవెన్యూ జనరేషన్స్, అప్పుడు అది కూడా లేదు, తర్వాత వచ్చింది. సో అప్పుడు డిడ్ యూ ఎవర్ డిసైడ్ దట్ కి నేను ఇన్ని చేస్తున్నాను, ఐ మీన్ లాట్ మెనీ క్రాఫ్ట్స్ ఐఎమ్ ఆల్రెడీ ఇంటూ ఇట్, ఒక మనిషి నేను ఫలానా క్రాఫ్ట్ అని డిసైడ్ చేసుకోవటానికి, ఒక జడ్జ్మెంట్ చేసుకోవటానికి, డూ యూ థింక్ విల్ దేర్ బి ఎనీథింగ్ రిక్వైర్డ్ ఫర్ దాట్? There was the question, your understanding is the opposite of that. Yeah. I was completely dependent on the remaining people for the remaining crafts. Okay. My craft was writing and my craft was making. Ante ee shot kavali, camera ante దగ్గరికి వెళ్ళాలి, camera నాకు ఇది కూడా తెలియదు, కెమెరా దగ్గరికి వెళ్ళాలి, కెమెరా దూరం రావాలి, కెమెరా ఇక్కడ పెట్టాలి తప్పితే ఓకే లెన్స్ 35 పెట్టండి, 24 పెట్టండి, ఇవి కూడా తెలియదు నాకు. Where did you learn all those then? ఎప్పుడు నేర్చుకున్నావు అవన్నీ? ఇప్పటికీ నేర్చుకోవాలి. Come on. No, seriously. Okay. Even now, even the film that we're making, అందులో కూడా కెమెరా పెట్టగానే సాగర్ ఇస్ మై విద్యాసాగర్ డిఓపి, బడి కొంచెం ఇంకా దగ్గరికి పెడతావా, ఇది కాదు నాకు కావాల్సింది, ఇంకేదో కావాలి, ఇలా పెడతావా, ఐ కెన్ టెల్ వేర్ ఇట్ ఈస్, వాట్ ఐ వాంట్ ఇన్ ద ఫ్రేమ్. నాకు ఈ మైక్ ఫోకస్లో కావాలి, వెనకాల మనిషి కావాలి, వెనకాల కావాలి, షిఫ్ట్ కావాలి, నాకు అవి చెప్పగలను. ఈ లెన్స్ పెడితే ఇది వస్తుంది నాకు తెలియదు. సో అది ఒక విధంగా చూస్తే అదర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ కదా, బికాస్ దిస్ గై ఈజ్ నాట్ కోచింగ్ ఇన్ టు మై ఏరియా, నా దాంట్లోకి వచ్చేయటం లేదు, మమ్మల్ని చేసుకొని ఇస్తున్నాడు, తనకి ఏం కావాలో జనరల్ గా అవ్వదు. ద రీజన్ వై వి పుట్ మనీ, ఇప్పుడు అంటే సినిమా చేస్తున్నప్పుడు ఒక మనిషికి ఇంత డబ్బులు ఇచ్చి అతని క్రాఫ్ట్ మీద రెస్పెక్ట్తోనే కదా మనం తెచ్చుకుంటాం, మళ్ళీ అందులో వేలు పెట్టి. See, you tell them what you want. If you're not able to articulate it right, your art director or production designer will not be able to give you what you want. మనం ఆర్టికులేట్ చేయనప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇఫ్ I'm not able to articulate DOP, this is what I want, ప్రాబ్లం వస్తుంది. ఇది మార్చు, అది మార్చు అంటే that is not my responsibility. In your case, it is very genuine, where actually you know your limitations and you are not actually overtaking that. అంటే నేను ఎంత టైం అయితే ఈ క్రాఫ్ట్ మీద స్పెండ్ చేశానో, వాళ్ళు కూడా అంతే టైం ఆర్ మోర్ దెన్ దట్ ఆ క్రాఫ్ట్ స్పెండ్ చేసి ఉంటారు. రైట్. సో ఐ డోంట్ హ్యావ్ ద రైట్ ఆర్ ద, నేను చెప్పాను డిస్రెస్పెక్ట్ అవుతుంది. రైట్. Until unless it is not coming the way I visualize it. And there is storyboard ముందుంది, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ప్రీవియస్లు ఉన్నాయి, ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ కెలకడం ఏంటి? When you are writing something, ఒకేసారి ఎన్ని జోనర్స్ రాయగలవు, ఆర్ ఒకేసారి ఒకే మూడ్లో ఉండి ఒకే జోనర్ రాయగలవా? బికాస్ దెర్ ఇస్ అ కనెక్టింగ్ క్వశ్చన్ ఫర్ దిస్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్. లేదు, ఒకసారి ఐ యూజువల్లీ రైట్ 2 at a time మినిమం. ఓకే. Maximum అని ఏం లేదు, maximum is not more than 3 also. అంటే 3/3 is I'm helping somebody or working for somebody, అలాంటిది. ఎప్పుడైనా 2 ఉండాలి, ఎందుకంటే ఒక పాయింట్, ఒక కథ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఆగుతుంది, ఆర్ ఎక్కడో యూర్ నాట్ హ్యాపీ విత్ ద వే ఇట్ ఈస్, యూ నీడ్ సంథింగ్ మోర్ దేర్. ఆగిపోయినప్పుడు దాన్ని కూర్చొని వెయిట్ చేస్తుంటే రాదు, నథింగ్ విల్ గోనా కమ్ అవుట్ ఆఫ్ ఇట్. షట్ అప్, గో టు అనదర్ వన్, స్టార్ట్ రైటింగ్ దట్. బ్యాక్ ఆఫ్ ద హెడ్ నడుస్తూ ఉంటుంది. మైండ్ కెన్ మల్టీ టాస్క్, వీ కాంట్, కానీ మైండ్ కెన్ మల్టీ టాస్క్. బ్యాక్ ఆఫ్ హెడ్ నడుస్తూ ఉంటుంది. సంథింగ్ దట్ వీ సీ, సంథింగ్ దట్ వీ రీడ్, సంథింగ్ సంబడి సేస్, ఎక్కడి నుంచో ద యూనివర్స్ విల్ గివ్ ఇట్ టు యూ, తీసుకెళ్ళిపోతుంది, అది వస్తుంది, స్పార్క్ వచ్చేస్తుంది. దెన్ షిఫ్ట్ బ్యాక్ టు దిస్ అండ్ కంటిన్యూ విత్ దట్. సో ఎందుకనంటే ఇప్పుడు మీకు మీరే మాకు మేమే చేసిన తర్వాత ఇమీడియట్లీ ఇట్ వాజ్, ఐ థింక్ వెరీ ఇమీడియట్లీ ఇట్ వాజ్ ఎ ఛాన్స్ ఫర్ నాన్నకు ప్రేమతో ఫర్ యూ, ఆర్ గ్యాప్ ఉండే? మీకు మీరే మాకు మేము నాన్నకు ప్రేమతో హ్యాపెన్ ప్యారలల్లీ కదా, అదే నాకు డౌట్ వచ్చింది. నాన్నకు ప్రేమతో రిలీజ్డ్ 3 months or few months before మీకు మీరే మాకు. యా. సో ఎందుకనంటే నాకు అప్పుడు అనమాట, లైక్ కంప్లీట్ కాంట్రాస్ట్ కదా, మీకు మీరే మాకు మేమేకి కంప్లీట్ కాంట్రాస్ట్ నాన్నకు ప్రేమతో. సో ఐ వాజ్ లైక్, ఏంటి కిరణ్ ఆల్రెడీ ముందుగా రాసి పెట్టుకున్నాడా ఇవి, లేకపోతే ప్యారలల్ గా రాసాడా, ఎలా జరిగింది? నౌ యు అండర్స్టూడ్ మై క్వశ్చన్. సో అది ప్యారలల్ గా జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనేసి, దట్స్ మై క్వశ్చన్. ప్యారలల్ గా జరగడం లేదు. ఐ హ్యాడ్ ద స్క్రిప్ట్, నాన్నకు ప్రేమతో స్క్రిప్ట్ ఉండేది. ఓకే, మై స్క్రిప్ట్ హ్యాస్ వెరీ లిటిల్ టు డూ విత్ నాన్నకు ప్రేమతో, వెరీ లిటిల్ టు డూ విత్ నాన్నకు ప్రేమతో. మేబీ మూల కథ అనొచ్చు. దట్ ఈస్ వాట్ మై టైటిల్ ఆల్సో ఫర్ నాన్నకు ప్రేమతో ఇస్. సుకుమార్ గారు ఇచ్చింది మూల కథ, అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ హ్యాడ్ అ స్టోరీ, అండ్ ఈ మీకు మీరే ప్రాసెస్లో ఎండ్ అప్ మీటింగ్ సుకుమార్ సార్. సుకుమార్ గారిని కలిసినప్పుడు ఈజ్ లైక్, ఐ షోడ్ హిమ్ మై షార్ట్ ఫిల్మ్స్ చూసి ఈజ్ లైక్, నీ షార్ట్ ఫిల్మ్ లాంటి కథ చెప్పు అన్నారు. ఐ టోల్డ్ ద స్టోరీ బేసిక్లీ. ఈ కథ చెప్పగానే భలే ఉంది, నాకు ఇస్తావా అన్నారు.
అంటే I was like, తెలీదు ఇవ్వడం ఏంటి, చెప్పేశాను కదా, హీ ఆల్రెడీ నో ద స్టోరీ, నో వాట్ ఇస్ ఇట్ టు గివ్. అండ్ హీ వాజ్ అ డార్లింగ్. లేదు ఆలోచించుకుని చెప్పు అన్నాడు. ఆలోచించుకుని చెప్పడం ఏంటి సార్, తీసేసుకొని చెప్పేశాను, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ద స్టోరీ, సో యూ ఆల్రెడీ నో ద స్టోరీ, వై ఆర్ ఆస్కింగ్ మీ టైప్ అనమాట. లేదు, థింక్ అబౌట్ అండ్ టెల్ మీ. ఓకే. నెక్స్ట్ డే ప్రింట్అవుట్ తీసేసి ఐ వెంట్ అండ్ గివ్ ద బౌండ్ స్క్రిప్ట్ అనమాట. ఏంటిది అన్న, నేను రాసేసిదంతా మెటీరియల్ ఉంది సార్, దిస్ ఇస్ ఆల్ ఐ హ్యావ్. And he was like, now that is where true beautiful human being is. He says, Kiran, nu rasesna sare kadato work chey. That is when you'll own up to whatever is changing, own up to whatever it is evolving into or modifying into, and you will see the process of the whole writing and it. That was a beautiful chance he gave అనమాట. చెప్పేటప్పటికి I was like, done sir. అంటే అది రాసినప్పటికీ వాజ్ ఇట్ లైక్ ఎన్ కంప్లీట్ ఫీచర్ ఫిల్మ్ కింద థాట్ వాజ్ దేర్ ఇన్ యువర్ మైండ్? అంటే నేను ఈ స్టోరీ ఫీచర్ ఫిల్మ్ చేస్తాను అనేసి వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే ఫీచర్ ఫిల్మ్ చేద్దామనే ఇంటెంట్. ఓకే. కానీ ఇట్ వాజ్ నాట్ యాజ్ రిచ్ యాజ్ వాట్ నాన్న ప్రేమతో వాజ్. గ్రామటికల్గా అన్ని కరెక్ట్గా ఉంటాయి, సీన్స్ ఆర్డర్, ఈ సీన్ తర్వాత ఈ సీన్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బట్ సంథింగ్ వాజ్, I don't know, something was amiss, and that I saw when Nanak Premto came to life. Na dantlo there was no, okay fine, simple this thing. My story did not have father and son. Okay. Nanak Premto kadalo, na kadalo nanna koduku leru. There is this man who challenges industrialists and wins over him. And my story was about a teacher and a student. Okay. And strong bond ledu. Emotions were less, and the father-son bonding was never there. So the richness that Sukumar garu brought in, and that man is a master. ఆయన చెప్తున్నప్పుడు I was like, oh ఇలాంటివి యాడ్ చేయాలా, ఇలాంటివి ఉండాలా, ఓ లవ్ స్టోరీ ఇలా ఉండాలా, ఓకే 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 అచ్చా. మై లవ్ స్టోరీ ఆల్సో వెరీ లాజికల్ ఫ్రంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే బేసికలీ ఇంతకుముందు ఇఫ్ ఐ అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ ద షార్ట్ ఫిలిమ్స్ అండ్ యునో బికాస్ నా ఇంటరాక్షన్స్ చాలా ఎక్కువ ఉండే కనుక నీతోటి, వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డైరెక్టెడ్ షార్ట్ ఫిలిమ్స్లో అది ఒక మూడ్ క్యారీ అవుతుంది, అదే మూడ్లోని అదే ఫ్లోలోని అదే థీమ్లో వెళ్ళిపోతుంది. బట్ వేరస్ వెన్ ఇట్ ఇస్ కమింగ్ టు సినిమా దేర్ లాట్ మెనీ కామెడీ నీడ్ టు బి ఇన్వాల్వ్డ్, వన్స్ అగైన్ సాంగ్స్ నీడ్ టు బి ఇన్వాల్వ్డ్, ఎక్కడ సాంగ్ పడుతుంది, ఇవన్నిటికీ కూడా ఐ థింక్ దట్ స్క్రిప్ట్ వాజ్ అన్ప్రిపేర్డ్ ఆర్ ప్రాబబ్లీ యు ఆర్ అన్ప్రిపేర్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ఎ టైం. జంధ్యాల గారు చెప్పినట్టు ద ఫుడ్ వి ఈట్ is the film we watch. Okay, so if you go to Europe, Western countries and all this stuff, they have something called pasta. Or they go to McD kellaru ante, they eat 3 or 4 burgers, one item, burgers and french fries and a coke, and they're done with it. Or they eat fish and chips and something around that, and then or one dessert and done with it. Inte మన దగ్గరికి వచ్చేటప్పటికి మన భోజనం, మన ప్రాపర్ ఫిష్ అండ్ చిప్స్ ఇస్ ఇంగ్లాండ్, ఇండియన్ భోజనం అంటే బంతి భోజనం. అవును. ప్రాపర్ కూర, చారు, పప్పు, పెరుగు ఇవన్నీ ఉండి, అన్నం, నెయ్యి, పొడి, గోంగూర పచ్చడి ఇవన్నీ ఉండి, పెరుగు తర్వాత ఆఖరి ఒక ఇడ్లీ ఉండాలి, ఈ మధ్యలో అప్పడం ఉండాలి. సో వీ ఎంజాయ్ ఆర్ మీల్ సెల్ఫ్ ఇస్ కలర్ఫుల్, ఇట్స్ ఆల్ ఎమోషన్స్, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ దాట్. సో మనకు కావాలి అలాంటివన్నీ. బట్ డజంట్ మీన్ దట్ వి డోంట్ ఎంజాయ్ బిర్యానీ యాజ్ అ హోల్, యాజ్ అ మీల్. అలాగా we also enjoy a single genre films also. Sukumar garu used to say, పిల్ల ఎన్నేళ్ళు అయింది సార్? 6 months. పిల్లలు ప్లాన్ చేస్తున్నారు. నీకు పిల్లలు పుట్టాక నీకు తెలుస్తుందిరా, వన్స్ యూ హ్యావ్ యూర్ చిల్డ్రన్ యూ విల్ నో. అండ్ దట్ హిట్ అవ్వలేదు. బట్ వెన్ మై సన్ వాజ్ బోర్న్ ఐ వాజ్ లైక్, I'll do anything in the world to protect this kid. And my second son was born. I am like, I have to be double the game up to protect 2 people now. And that is when cinema చూస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్ వస్తాయి ముందు వాచ్ లైక్ నైస్. ఇప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఏడ్చేసి కళ్ళు తుడిచేసుకుంటూ I've become really emotional and I've become more stronger, emotionally stronger after my children basically. So అది సుకుమార్ గారు ఎంత నేర్పించారో, ఆయన అడ్వైజ్ దట్ ఆఫ్టర్ యువర్ కిడ్స్ యూల్ అండర్స్టాండ్, హిట్ మీ రియలీ హార్డ్ ఆఫ్టర్ దట్.
అండ్ ఆ ప్రాసెస్లోని నాన్నకు ప్రేమతో జర్నీలోని ఇంకా వాట్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ లర్న్ ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ థాట్ ఓకే ఇవన్నీ కూడా నేను మిస్ చేశాను ఆర్ ప్రాబబ్లీ నేను ఇక్కడ నేర్చుకుని ఉండబోతే నేను చేసి ఉండేవాడిని కాదేమో అనేసి. ఓకే, సి సక్సెస్ విల్ నాట్ టీచ్ యూ మచ్, ఫెయిలియర్స్ విల్ టీచ్ యూ అ లాట్. సో నాన్న ప్రేమతోకి రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ అ సక్సెస్ ఫర్ మీ. సక్సెస్ ఫర్ మీ ఎందుకంటే తారక్ గారు ఎంత పెద్ద హీరోనో తెలుసు, సుకుమార్ గారు ఎంత పెద్ద డైరెక్టరో తెలుసు, ఐ నో ఆఫ్ దిస్. కానీ ఎప్పుడు కూడా దాని రిఫ్లెక్షన్ నేను చూడలేదు. ఆడియో రిలీజ్ రోజు ఐ కేమ్ ఇన్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు లోపలికి వచ్చాను, పిలిచారు, ఫోన్ వచ్చింది రావాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి. షూటింగ్ లో యువర్ నెవర్ పార్ట్ డ్యూరింగ్ దిస్ నాన్న? లేదు, 1-2 రోజులు వెళ్ళాను అంతే. రాసేసావు, ఇచ్చేసావు అక్కడతో? ఐ వాస్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్, మధ్యలో ఐ వాస్ వర్కింగ్. నా సినిమా కూడా అవుతుంది. ఓకే. Even my movie was happening and sir and I were working continuously on the script and all. And team to work చేస్తున్నారు. Whenever he had time to dedicate to me, I used to go. తారక్ గారు పెద్ద హీరో అని తెలుసు, బిగ్గెస్ట్ స్టార్ అని తెలుసు, కానీ దాన్ని ఎప్పుడు విట్నెస్ చేయలేదు నేను. సుకుమార్ గారు పెద్ద డైరెక్టర్ అని తెలుసు, ఎప్పుడు విట్నెస్ చేయలేదు. బికాస్ ఐమ్ మీటింగ్ హిమ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. హీ వాజ్ కాల్ అవే, మిస్డ్ కాల్ ఉంటే లేటర్ ఆన్ ద డే ఫోన్ వచ్చేసేది. అండ్ హీఈస్ అ డార్లింగ్ బేసిక్లీ. సో తెలియలేదు. ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు బయట నుంచి ఉంటే సార్ అప్పుడే కార్ దిగారు అనమాట. లోపలికి వెళ్ళాలి ఎవరు తెలియదు, లోపలికి వెళ్ళాలి తెలియదు. టీమ్ వాజ్ ఇన్సైడ్ అండ్ బౌన్సెస్ అంతమంది రచ్చ. అప్పుడు ఈ వాజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో సుకుమార్ గారు కమ్స్, ఇక్కడ నుంచి ఐ వాజ్ స్టాండింగ్ దేర్. హీ సేస్ కమ్ అని చెప్పి చెయ్యేసి తీసుకెళ్తుంటే లైక్ 10-15 కెమెరాస్ ఫాలోయింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ నాట్ మై ప్లేస్, లెట్ మీ గో, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. హీ వాజ్ హోల్డింగ్ మీ టైట్. ఆ లోపల తీసుకెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ సరౌండెడ్ హిమ్. సార్ ముందుకు వెళ్ళిపోయారు. నేను ఐ స్టూడ్ ఎట్ ద ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి నెమ్మదిగా టైం పాస్డ్ బై అలా 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 శిల్పకళా వేదిక వెనకాలకి వెళ్ళిపోయా. ఐ వాజ్ స్టాండింగ్ బిహైండ్. ఐ జస్ట్ వాంట్ టు బీ దేర్. అరే సినిమా అయిపోయింది, నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను దీనికి. దట్ ఈస్ ఆల్ ఐ వాజ్ దేర్. అండ్ టీంలో ఎక్కువ మంది పరిచయం కూడా లేరు బికాస్ ఐ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద షూట్ ఆల్సో. సో I was standing behind and then suddenly sir says, Hussain Shah Kiran, come on to the stage. Or anchor చెప్పినట్టున్నారు. Hussain Shah, సుమా గారు చెప్పాను. Hussain come. For 2 seconds I reached అవ్వాలి, నా పేరు చెప్తున్నారా అని చెప్పి. Then I was like, sir జరగండి sir, I have to go there. ఇక్కడ కూడా పిలిచారు, స్టేజ్ ఎక్కాలి, స్టేజ్ ఫియర్ లేదు. When I went on to the stage and saw the people on the other side, that is when I knew how big Tarak Garu was, how big Sukumar Garu was, how big this film is. రాజా సినిమాలో వెంకటేష్ గారు, dude, same moment it was. స్టేజ్ మీదకి మీరు రావాలి అనగానే జనాలందరినీ తప్పించుకుని పైకి వచ్చి, రైట్? ఐ థింక్ ఇట్ వాజ్ రియల్ ఫర్ యూ. మా అందరికీ అది ఒక సీన్. ఇట్స్ అ వెరీ, అప్పటిదాకా తెలియదు. రైటర్స్ ని పిలుస్తారు, స్టేజ్ మీద పిలిచి అక్నాలెడ్జ్ చేస్తారు, క్రెడిట్ ఇస్తారు, తెలియదు నాకు అవన్నీ. దట్ వాజ్ మ్యాసివ్ ఫర్ మీ. అండ్ దెన్ అక్కడ నేర్చుకున్నాను కన్నా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐ హ్యాడ్. వెన్ మీకు మీరే ఫెయిల్డ్, సినిమా ఫెయిల్ అయిన తర్వాత, దట్ ఈస్ వెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యాడ్ హెల్ప్ మీ అవుట్. అక్కడ నేర్చుకున్నాను నేను. దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ మీ దేర్. అదే నాకు సక్సెస్ విల్ నాట్ టీచ్ యూ ఎనీథింగ్. సక్సెస్ విల్ సే ఈ కరెక్ట్ చేసేవారా, ఇక్కడ దాకా వచ్చావు అని చెప్పి. ఫెయిల్ అయినప్పుడు వెన్ యూ సీ ఆల్ ద మిస్టేక్స్ యూ మేడ్, దానికి ఆల్రెడీ ఎక్కడో పాస్ట్లో రియలైజేషన్ వాట్ టు డూ అనేది. అంటే సింపుల్ థింగ్ వాట్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్. సుకుమార్ గారికి వెళ్ళిన తర్వాత అని అడిగారు, ఎన్ని సీన్లు రాయగలవు రోజుకి నువ్వు? రాస్తాను సార్, ఒక 4-5 గట్టి కూర్చుంటే ఇంకో 7-8 రాసేస్తాను. సరే 10 రాస్తావు అనుకున్నారు రౌండ్ ఫిగర్. అవును రాస్తాను సార్. నెల రోజులు కూర్చుంటే ఎన్ని రాస్తావా? నెల రోజులు కూర్చుంటే 300 రాస్తాను సార్. అంతే కదా, 30 అంటే నెల రోజుల్లో నీకు 300 రాసే కెపాసిటీ ఉంది. అంటే 6 నెలల్లో యూ మల్టిప్లై విత్ హౌ మచ్ ఎవర్ 1800 సీన్స్ రాయగలవు. You have the capacity to write 2000 scenes in a span of 6 months, and you have only 60 scenes to show to the people. అంటే ఎలా ఉండాలి నీ ఒక్క సీన్?
ఇఫ్ యూర్ హ్యావ్ 500 ఒక్క సీన్కి 10 మార్కులు వేసుకున్నావు అంటే ప్రతి సీన్ 10 కొట్టాలి. యూ డోంట్ హ్యావ్ సెకండ్ ఆప్షన్. నీకు సెకండ్ ఆప్షన్ లేదు, 10తోనే వెళ్ళాలి నువ్వు. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ దెన్. బికాస్ ఒక సీన్కి 5 మార్కులు వేసినప్పుడు ఐ వాజ్ హ్యాపీ. దట్ ఈస్ వెన్ యూ కెనాట్ బీ హ్యాపీ విత్ 9.5 ఆల్సో. ఐ కెన్ అండర్స్టాండ్. అంటే అది ప్రాబబ్లీ ఫస్ట్ ఇది కనుక there is always a learning. That is a learning. That is a learning. There is always a learning for that, right? ఎందుకంటే he said నువ్వు పేపర్ మీద 100కి 100 లేకపోతే షూటింగ్కి వెళ్ళినప్పుడు 10 తగ్గుతుంది, ఎడిటింగ్కి వెళ్ళినప్పుడు 10 తగ్గుతుంది, ఇంకేదో ప్రాసెస్లో 10 తగ్గుతాయి. సంథింగ్ హ్యాపెన్స్, నేచర్ విల్ నాట్ సపోర్ట్, ఇంకో 10 తగ్గుతుంది. యూ విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ at 60 or 70 by default. Right. You were standing at 300 before going to shoot. Now you end up at what? 150, 100 is what you ended up at. So it was bound to be not a successful film. So that is one of the things I learned from that man. As a general audience, Kiran, I know you are telling so many times failure అని నేను ఎందుకో యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను నిజంగా ఆ సినిమా అక్కడ డైరెక్ట్గా చూడకపోయినా బికాస్ ఐ వాజ్ నాట్ దేర్ వెన్ ఇట్ వాజ్ రిలీజ్డ్. కాకపోతే తర్వాత నేను యూట్యూబ్లో చూశాను. నాకైతే మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఉండే, ఎంజాయ్డ్, థరోలీ లాఫ్డ్ అండ్ ఇట్ వాజ్ సెన్సిబుల్ అన్నీను. వై డూ యూ థింక్ దట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఆర్ నాట్ అప్ టు ది మార్క్ అని నీకు ఎందుకు అనిపించింది? అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీకు మీరే మాత్రమే. సినిమా చేసినప్పుడు ద మోస్ట్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మేకర్, యాజ్ అ టెక్నీషియన్స్, అంత రెస్పాన్సిబిలిటీ ఇస్ టు మేక్ ష్యూర్ ద ప్రొడ్యూసర్ ఇస్ హ్యాపీ. ఓకే. పెట్టిన డబ్బులు అంటే ఇందాక అనుకున్నట్టు ఆ ప్రొడ్యూసర్ ఒక మనిషి మొహం చూసి వాడిచ్చే 2 గంటల నరేషన్ విని వాడిచ్చే 120 పేజీలో 130 పేజీలో స్క్రిప్ట్ చూసి హీఈస్ రెడీ టు పుట్ ఇన్ couple of lakhs to couple of crores. ఓకే. సో అది గ్యాంబుల్ కూడా కాదు. ఇట్స్ నాట్ ఈవెన్ అ గ్యాంబుల్. ఈ టాస్ చేసినప్పుడు ఇది పడుతుంది అన్నప్పుడు గ్యాంబుల్ అవుతుంది. కానీ హీఈస్ జస్ట్ బిలీవింగ్ ఆన్, హీఈస్ కంప్లీట్లీ ట్రస్టింగ్ ఒక మనిషిని నమ్మి తీసుకొచ్చినప్పుడు when it does not translate to the money that was put in to money that was returned, that is definitely a failure. నువ్వు కొంచెం లేట్గా, అంటే మనం చాలా ముందు పుట్టేసాం అనుకుందాం, ఒక 10 years అది అలా పుట్టుంటే ప్రాబబ్లీ ఇప్పుడు మళ్ళీ యూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద షార్ట్ ఫిల్మ్స్ అని అనుకుందాం. ఓకేనా? అంటే టెక్నాలజీ మారింది, అప్లోడ్ స్పీడ్ మారింది, బఫరింగ్ స్పీడ్ మారింది, అన్నీ మారినాయి కదా. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసే ఛాన్స్ కానీ నీకు వస్తే దానికంటే ఇంకా ఎరగొట్టేస్తావా? లేకపోతే ఇప్పుడు జరిగిన దానికంటే ఇప్పుడు చూస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కానీ సిరీస్ కానీ ఏమనిపిస్తుంది నీకు? ఐ డోంట్ నో. అంటే అవే చేస్తానేమో. వాట్ ఎవర్ ఐ మేడ్ దెన్ ఐ థింక్ ఐ స్టిల్ మేక్ దోస్ బికాస్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ ఐ కన్జ్యూమ్ దెన్ అండ్ నౌ ఆర్ సిమిలర్. రెండు ఒకేలా ఉన్నాయి. సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాను నేను. ఎవరైనా వాళ్ళ జానర్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఆస్క్ మీ యువర్ ఫేవరెట్ 5 films. ఓకే. ఫస్ట్ 5 films, ఫేవరెట్ 5 films చెప్పమని చెప్తే మీకు వాళ్ళ జానర్ ఏంటో అర్థమైపోద్ది. వాట్ జానర్ దట్ హీ లైక్స్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జానర్ హీ వాంట్స్ టు మేక్. అదే క్వశ్చన్ నేను నిన్ను అడిగితే వాట్ ఫేవరెట్ 5 films ఏంటి అని. Ocean's 11 will be one of my favorites. Lucky Number 11 will be one of my favorites. నాకు మిర్చి సినిమా చాలా ఇష్టం. అవునా? మిర్చి సినిమా చాలా ఇష్టం. నాకు బిజినెస్ మ్యాన్ సినిమా వితౌట్ ద సాంగ్స్ చాలా ఇష్టం. ఐ జస్ట్ స్కిప్ ద సాంగ్స్ అండ్ అది నాకు బ్రేక్లా అనిపిస్తుంది. బిజినెస్ మ్యాన్ సినిమా చాలా ఇష్టం. అండ్ సస్పెక్ట్ ఎక్స్ మూవీ చాలా ఇష్టం. సో అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కమర్షియల్. ఈ 2 బిజినెస్ మ్యాన్, 2 కమర్షియల్ పక్కన పెట్టినా all of them have that adrenaline highs and friendship that is there, a bond between friends and all this stuff. Ocean's 11 is more the romance and a smart film. Anitlono smartness elaga untadi and intelligent play basically. Na family safe annappudaina, businessman how he outsmarts those people aina, how Oceans outsmarts the villain aina sare, or how the professor outsmarts the Galileo aina in Suspect X. Everywhere ఆ ప్లే నాకు ఇష్టం. అండ్ అందుకే నా కథలన్నీ ఆ ప్లేలోనే, దట్ ఈస్ వాట్ మై జానర్. సో దట్ ఈస్ వాట్ మై ఫేవరెట్ మూవీస్ ఆర్. గో బ్యాక్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్స్ అగైన్ అండ్ అగైన్. అండ్ ప్రాబబ్లీ నాన్నకు ప్రేమతో తర్వాత వాట్ వాజ్ యువర్ జర్నీ లైక్? నాన్నకు ప్రేమ తర్వాత వి వెంట్ బిజీ విత్ మై ఫిల్మ్ రిలీజ్. మీకు మీరే దాంట్లో అయిపోయాం. అండ్
you hope, no, hopeful, wishful thinking ఉంటుంది, things is going to be మీకు మీరు ఆడేస్తుంది, ఇట్ విల్ డూ గుడ్ అండ్ దెన్ విల్ డూ నెక్స్ట్ ఫిల్మ్స్ ఇలా చేస్తాము అని చెప్పి. వన్స్ ఇట్ డిడ్ నాట్ డూ వెల్, ఇమీడియట్లీ అర్థమైపోయింది, రిలీజ్ అయిన 2-3 డేస్కి అర్థమైపోయింది. నెక్స్ట్ వీక్ ఐ లెఫ్ట్, వెళ్ళిపోయాను. ఐ వాంటెడ్ టు క్లియర్ మై హెడ్. ఐ లెఫ్ట్ ద కంట్రీ వదిలేసి వెళ్ళిపోయాను. ఐ థింక్ ఐ వెంట్ టు జపాన్. జపాన్ వెళ్ళిపోయాను. సెకండ్ ఈ ఫ్రైడే రిలీజ్ అయిందంటే నెక్స్ట్ సండేకి జపాన్ వెళ్ళిపోయాను. ఐ స్టేడ్ దే ఫర్ ఆల్మోస్ట్ 15-20 డేస్, కపుల్ ఆఫ్ కాల్స్ అండ్ ఆల్ ద స్టఫ్ తప్పితే పెద్ద లేదు. బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళగానే రియాలిటీ చెక్ వచ్చేసింది నాకు. బ్యాక్ వచ్చిన తర్వాత వెంట్ బ్యాక్ టు సుకుమార్ సార్ అండ్ సెడ్ ఐ వాంట్ టు వర్క్, నేను నేర్చుకుంటా, ఓకే, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ, నాకు ఇంకా క్రాఫ్ట్ లేదు. సో అదే రియాలిటీ చెక్ని డిసిషన్ మేకింగ్, వాట్ డిసిషన్స్ ఐ మేడ్ ఇస్, లేదు నేను నేర్చుకోవాలి అని చెప్పి ఐ స్టార్ట్ వర్కింగ్ విత్ కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద స్టఫ్, రైటింగ్ దీంట్లో. వారి దగ్గర ఒక్కొక్కళ్ళ స్పెషాలిటీ ఒకటి ఉంటుంది. ఐ లెర్న్ కపుల్ ఆఫ్ థింగ్స్, I unlearned couple of things. I decided not to learn these things from couple of people. And then ఎంత తిరిగినా సరే మళ్ళీ ఏదో పిచ్చి గూటికే వస్తుంది అంటారు కదా, అలా మళ్ళీ సుకుమార్ గారి దగ్గర చేరి, సార్ అయితే లేదు సార్ నాకు, నేను మీతోనే వర్క్ చేస్తా అని చెప్పి ఐ స్టేట్ బ్యాక్ విత్ హిమ్. ఐ డిడ్ ఎ డాక్యుమెంటరీ చేశాను నేను. ఓకే, బాపినేడు గారు కలిశారు. దే వాంటెడ్ 24 episodes. So we started writing a series called Charlie, investigative series, and each episode is solving one crime. All the 24 episodes put together is one big story. So what happened was, our writing process lo, we wrote 3 episodes. First episode bad guy, second episode better bad guy, third episode inka better bad guy, 7th 8th episode greatest bad guys vastunaru. Then we stopped writing and we said, కాన్షియస్గా ఆపేసి వి సెలబ్రేటింగ్ ద బ్యాడ్ గైస్ మోర్. ఓకే, వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం అని చెప్పి వీ స్టార్టెడ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ ప్రిజన్ డీజీపీ అనమాట. ఆయన దగ్గరికి వెళ్తే వి సెడ్ వీ వాంట్ టు విజిట్ ది ప్రిజన్స్, వీ వాంట్ టు అండర్స్టాండ్ ద సైకి, వీ వాంట్ టు అండర్స్టాండ్ దెమ్, గివ్ అస్ పర్మిషన్ టు షూట్ దేర్, డాక్యుమెంటరీ చేస్తాము. సో హీ సెడ్, యా, హౌ మెనీ డేస్ డూ యూ నీడ్? వాట్ డిడ్ వీ నో? వీ సెడ్ వీ వాంట్ 4 days or 5 days. దెన్ గో హెడ్, పర్మిషన్స్ ఇస్తాను, వెళ్ళండి అని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత వీ రియలైజ్ 2000 people, prisoners, హార్డ్ కోర్ క్రిమినల్స్, లైఫ్ సెంటెన్స్ prisoners. It was a very weird space, very wrong space to be in, heavy amount of negative energy. You're locked inside the walls and all the stuff. You feel yourself a prisoner. And that was very suffocating అనమాట. అంటే మనకు సినిమాల్లో చూపించినట్టే ఉంటుందా అది కూడా? ఆల్మోస్ట్ దగ్గర లేదు, అస్సలు ఉండదు. జైలు, నేను ఫస్ట్ టైం జైల్లో ప్రిమిసెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఐ వాజ్ లైక్, దిస్ ఇస్ బ్యూటిఫుల్, నేను ఇక్కడ కూర్చొని రాసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ 1000 people ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ షూర్ ద గార్డెన్ ఇస్ బ్యూటిఫుల్. జస్ట్ ద గార్డెన్ ఎంత అందంగా ఉంటుంది అది, మ్యాసివ్ స్పేస్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రూమ్డ్, ఆల్ దట్ మొక్కలన్నీ గ్రూమ్ అయి ఉన్నాయి, పూలన్నీ ద బ్లాసమింగ్, పక్కన ఫార్మింగ్ అవుతుంది, ఒక పక్కన జనాలు వండుకుంటున్నారు, ఇంకో పక్కన జనాలు బేకరీ ఉంది, ఇంకో పక్కన ఇది ఉంది. ఐ వాజ్ లైక్, ఏంటి హ్యాపీ ప్లేస్ లాగా ఉంది ఇది అని చెప్పి. నేను అనుకున్న జైలు కాదు ఇది, అసలు మన సినిమాలో చూపించిన జైలు కాదు, రియల్ కూడా అలా ఉండదు. అట్లీస్ట్ మన చర్లపల్లి జైల్ ఇస్ నాట్ లైక్ దాట్. ఐ వాజ్ లైక్ అమేజ్ అనమాట, వాట్ ఈస్ దిస్, ఇలా ఉంది ఏంటి అని చెప్పి. బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్. రూమ్స్ మనకు సినిమాలో చూపిస్తారు, బాత్రూమ్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ ఆల్ ద స్టఫ్, వాళ్ళు పడుకునే కెపాసిటీ ఇస్ హారబుల్. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. It was a big, massive room as big as this, and 25 people, 20 to 20 people will sleep. Everybody had their cot ante duppati, talagada, వాళ్ళకంటూ సామాన్లు, వాళ్ళ బట్టలు 2 జతలే ఉంటాయి, అవి పెట్టుకోవడానికి మినిమం స్టఫ్. బాగానే ఉంది కదా, ఇస్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్. బట్ దెన్ ఓకే, కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో జైల్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక చిన్న డోర్ ఉంటుంది. డోర్లోకి ఎంటర్ అవ్వగానే యూ హ్యావ్ టు బెండ్ డౌన్ అండ్ కమ్ ఇన్ సైడ్. మన ఫోన్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్కడ నుంచి ఒక 30 steps ఉంటాయి. అక్కడ 2వ డోర్ ఉంటుంది, దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఇంటూ, యూర్ ఎంటరింగ్ ఇంటూ ద జైల్. సో ఆ డోర్ తీస్తారు, లోపలికి వెళ్ళాలి. సో ఈ 2కి తాళాలు వేసి ఉంటాయి. ఈ తాళాలు 2 ఒక సెంట్రీ దగ్గరే ఉంటుంది. ఒక వార్డెన్ అంటారా, సెంట్రీ అంటారా, ఆయన దగ్గర ఆఫీసర్ దగ్గరే ఉంటుంది. సో ఈ తాళం వేసి నడుచుకుంటూ అటైపు వెళ్ళి ఆ తాళం ఓపెన్ చేస్తారు, లోపల తీసుకొస్తారు. ఆ తాళం వేసి మళ్ళీ ఇటు వచ్చి ఇటు ఓపెన్ చేసి ఇటు పంపిస్తారు. లోపలికి వెళ్ళిపోయాం, ఎవ్రీథింగ్ వాజ్ నైస్, జనాలు ఉన్నారు. అండ్
గుడ్ లుకింగ్ పీపుల్, ఫిట్ పీపుల్. పొద్దున్న 5 గంటలు లేస్తారు, సాయంత్రం 6 గంటలు 7 గంటలు పడుకుని పోతారు, ఫుడ్ తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, పని చేసుకుంటారు. అందరు ఫిట్గా ఉన్నారు, మొహంలో గ్లో ఉంది. ఐ వాజ్ లైక్, ఏంట్రా ఇది కాదు కదా నేను చూసింది, దిస్ ఇస్ నాట్ హౌ ఇమాజిన్. బట్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ we were inside looking at people and all this. The young people, నెమ్మది కథలు తెలుస్తున్నాయి అనమాట. క్రైమ్స్ దే హ్యావ్ డన్, ఇట్ వాస్ గెటింగ్ స్కేరియర్. అవి ఎలాంటి ప్రపంచంలోకి వచ్చేసాం, భయం వేస్తుంది అనమాట. అయిన తర్వాత వీ కేమ్ బ్యాక్, బయటికి వెళ్ళాలి, చెక్ ద ఫోన్ చెక్ చేసుకోవాలి అంతే. అంతకన్నా పెద్ద పీకేది ఏం లేదు. ఫోన్లో మేబీ 2 మిస్డ్ కాల్స్, ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది అంతే. యూ కమ్ టు ద జైల్ ఎంట్రన్స్, ద ఇన్సైడ్ ఎంట్రన్స్, అండ్ బై టైమ్ వీ కమ్ దేర్, ఆ సెంట్రీ ఎవరినో బయటికి లోపల పంపించేసి తాళం మీద అటైపు వెళ్తున్నాడు. సో ఇట్ విల్ టేక్ హిమ్ ఎగ్జాక్ట్లీ 30 seconds to reach from this door to that door, 1 minute at the max to bring everybody inside, 30 seconds to come back. We're talking about 2 minutes before the door opens and I go inside. That 2 minutes was hell. 2 minutes was suffocating. I was like, భయ్యా తెలియకుండా లోపల నుంచి అందరం కూడా భయ్యా ఒక్క తలుపు తీసే భయ్యా ప్లీజ్ భయ్యా అంటే. దట్ jail is, Bhaskar sir was the superintendent sir అక్కడ. He says they're not here, they're not here for punishment, they are here as punishment. ఓకే, వాళ్ళ ఫ్రీడమ్ కర్టైన్ చేయడమే బిగ్గెస్ట్ ఆఫ్ పనిష్మెంట్స్ అని చెప్పి, నాకు 2 minutes ఫ్రీడమ్ కర్టైన్ అయిపోయేటప్పటికీ నేను సఫికేట్ అయిపోయాను. అలాంటిది డే ఇన్ డే అవుట్ పీపుల్ ఆర్ ఇన్సైడ్ నాట్ నోయింగ్ వాట్ ద వరల్డ్ అవుట్ సైడ్. దట్ ఈస్ సంథింగ్ మర్చిపోలేను నేను. ఇంటికి వెళ్ళి ఆఫ్టర్ స్పెండింగ్ ద హోల్ డే దేర్, ఇంటికి వెళ్ళి ఐ లాక్ మై సెల్ఫ్ ఇన్ ద రూమ్ అండ్ ఐ క్రైడ్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. ఎందుకు ఏడుస్తాను కూడా తెలియదు. ఐ హ్యావ్ నో క్లూ వై. అంటే సో మచ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ, ఇంతమంది నెగిటివ్ ఎనర్జీ అలా ఓరా నడుస్తూ ఉంటే 2000 మంది అలా ఉంటే కామన్ మ్యాన్ షాటర్ అయిపోతాడు. అండ్ దెన్ గ్యాదర్డ్ ఆల్ ద కరేజ్, కేమ్ అవుట్, ఐ సెడ్ నేను చెయ్యాలి ఇది. We went back, started reading all the case files and all this stuff. We picked our marks, we'll interview చేయొచ్చు అని చెప్పి we submitted to DG sir or superintendent sir. వాళ్ళందరికీ సబ్మిట్ చేసి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుని వాళ్ళందరూ మాకు ఒక రూమ్ ఇచ్చేసారు పైన, వాచ్ టవర్లో పైన రూమ్ ఇచ్చారు. అక్కడ we did the documentary. కానీ క్యాచ్ ఇస్ యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్, మనం ఆ వీడియోస్ని పబ్లిక్ పోడియంలో పబ్లిక్ దీంట్లో పెట్టలేం. I can talk about it, but I cannot put them on the this thing because they're all life sentence prisoners. So talking to them, I think learned so much, understood so much. And when I was going inside, first day tarvata I thought I'll meet the lowest of intakanna దిగజారిపోయిన మనుషుల్ని కలుస్తాను, the lowest form of human kind ని కలుస్తాను అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత I met beautiful people, extremely bad people ని కలిశాను, extremely honorable people ని కలిశాను. అండ్ ద ఆఫీసర్స్ హూ ఆర్ వర్కింగ్ దేర్, వాళ్ళ కష్టాలు చూశాను. అండ్ ఐఎమ్ లైక్, ఎలా చేస్తారా బాబు వీళ్ళు అంటే 2000 మందిని హోల్డ్ చేయడానికి హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆఫీసర్స్ విత్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్ ద స్టఫ్, ఎస్, బట్ దెన్ దే హ్యావ్ డీల్ విత్ దోస్ పీపుల్ ఎవ్రీ డే. వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, internal conflicts ఉంటాయి. ఈ ప్రాసెస్ లో have you seen that they're regretting for what they have done? A lot of them Okay. A lot of them regret, and there are people who don't accept it. Regret ఉంది కానీ on the wrong side of the regression ఉంటుంది. ఓకే, సో అంటే అందులో చాలా మంది సెకండ్ ఛాన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. గివెన్ ఏ ఛాన్స్ I will change myself or something like that. అదే అంటున్నా, these people the moment they regret they don't want a second chance. That is the point of regret కదా. ఓకే, నాకు సెకండ్ ఛాన్స్ కావాలి అంటే నేను యాక్సెప్ట్ చేయట్లేదు నేను తప్పు చేసినట్టు. నేను నాకు సెకండ్ ఛాన్స్ వస్తే బాగా చేస్తానేమో కాదు, నేను తప్పు చేశాను, దిస్ ఇస్ ఐఎమ్ రిగ్రెటింగ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ డిజర్వ్. ఐ గాట్ అ కాంటాక్ట్ ఫ్రమ్ తిరుపతిలో లీడ్ దొరికింది. తిరుపతి అలిపిరి పక్కన కపిల్ తీర్థం పక్కన ఉంటుంది. ఐ వెంట్ దేర్ అండ్ ఐ మెట్ దోస్ పీపుల్ అండ్ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ రెడ్ శాండల్వుడ్. ఓకే, ఆ రెడ్ శాండల్వుడ్ మీద వెంట్ ఆన్ టు మీట్ కపుల్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్తో మొదలుపెట్టి అక్కడి నుంచి వెంట్ ఆన్ టు మీట్ ద ఫారెస్ట్ ఆఫీసర్స్, వెంట్ ఆన్ టు మీట్ వాళ్ళు అరెస్ట్ చేసిన ప్రిజనర్స్ దగ్గర నుంచి అలా ఇంకా ఆ సిండికేట్ హెడ్స్, ఇంకా ఎవ్రీవేర్ ఎక్కడ దొరికితే అక్కడ అనమాట. అలా కెప్ట్ ఆన్ రీసెర్చింగ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. వీ హ్యాడ్ గుడ్ మెటీరియల్ అండ్ దట్ మెటీరియల్ హెల్ప్ అస్ అ లాట్ టు మేక్ పుష్పకి హెల్ప్ అయింది. మనం మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడుకోవచ్చు. ద థింగ్ ఇస్ దట్
ఫీచర్ ఫిల్మ్ చేసావు, Huh. అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసావు, డాక్యుమెంటరీస్, ఇలా రకరకాలుగా. సో అండ్ రైటింగ్, ఆఫ్ కోర్స్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్, స్టోరీ టెలింగ్ అండ్ రైటింగ్. ఇవన్నీ క్రాఫ్ట్స్ చూసుకుంటే, సో హుసైన్ షాకిరన్ తను ఎక్కడ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ బెస్ట్, దట్ ఓకే ఐ ఎంజాయ్డ్ దిస్ అ లాట్. ప్లీజ్ డోంట్ గివ్ మీ ఇన్ డిప్లొమాటిక్ ఆన్సర్, నేను అన్ని ఎంజాయ్ చేశానని కాదు, కానీ బట్ దేర్ విల్ బి సమ్ ప్లేస్ వేర్ యాక్చువల్లీ యూ ఫీల్ యువర్ సెల్ఫ్, యువర్ సోల్ అండ్ యూఆర్ డూయింగ్ ఇట్. అది ఎక్కడ? See, I enjoyed myself on being a director. Wow. Okay. Being a storyteller is what. See, writing kuda is everything. Inni mahadkunna sare everything singular point chuste pinnacle is direction only. Ante. Direction space lo. Being a director is what I cherish, I enjoy, or that is what my purpose anpistadi. That is where I belong anpistadi. సో శ్రీ హుసైన్ షాకిరన్ గారు, Yes. ఇది ఒక ఇంటర్వెల్ మాత్రమే. ఎందుకనంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ నౌ బికాస్ దేర్ ఇస్ అ సర్ప్రైజ్ హిడెన్ ఫర్ ఆడియన్స్. Yes. కిరణ్ విల్ బి డిస్క్లోజింగ్ విత్ అస్ వెరీ సూన్ వెన్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అన్నది. అప్పుడు దెన్ ప్రాబబ్లీ మనం will talk. పార్ట్ టూ రైట్? పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 లాగా శ్రీ హుసైన్ షాకిరన్ గారి పార్ట్ 2 అప్పుడు చేద్దామంటావా? రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ దిస్ ఇస్ మై, you can say it's like a first podcast. Yes, all the best. This is where it's like you're restarting all over again. Exactly, this is a third. You can say it is I like hope this does good. Otherwise, I'm pretty sure you're going to lose your job also. oh yeah, have to do very good. So thank you so much for your time and adagangane oppukunnanduku. Always. And once again, all the best for future whatever is happening. And don't worry, we will be disclosing it very soon. Oka 2-3 నెలల time. Much less. 2-3 నెలల్లోని we will let everyone know about it. Thank you so much, Kiran. Thank you.